వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ని ప్రకటించినప్పటికీ ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానం మాత్రం ఎక్కడో చోట్ల వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి రాజకీయ పార్టీలు కూడా ఎంతవరకు ముందుకెళ్లాలి లేదా అనే అంశంపైన కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఈ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో ఒక ప్రధాన కేసు ఒకటి పెండింగ్లో ఉంది. అక్టోబర్ 8న దీనికి సంబంధించి విచారణ జరగబోతుంది. విచారణలో కోర్టు ఏం చెప్తుంది, ఎన్నికలకు సంబంధించి ఏమైనా స్టే ఇస్తుందా ఏందని దానిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించి కానీ రిజర్వేషన్లపై 42% బీసీలకు రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఎంతవరకు హైకోర్టులో నిలబడుతుందనే అంశంపైన అన్ని పార్టీల్లో కొంత అనుమానం వ్యక్తమవుతుంది. అందుకోసమే కోర్టులో ఏం చెప్తుంది, అక్టోబర్ 8న కోర్టులో ఎలాంటి డైరెక్షన్స్ వస్తుంది, దాని తర్వాతనే ఎన్నికలకు సిద్ధం కావాలనే ఆలోచనలోనే ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఒక అడుగు ముందుకు వేసి బీజేపీ నేత అదేవిధంగా మల్కాజ్గిరి ప్రాంతానికి సంబంధించిన ఎంపీ ఈటల రాజేందర్ ఒక సంచలన కామెంట్స్ చేశారు. ఎవ్వరు కూడా ఇప్పటికే ఎన్నికల కోసం సిద్ధం కాకండి, అక్టోబర్ 8న హైకోర్టులో కేసు రాబోతుంది, ఈ ఎన్నికలు జరుగుతాయో లేదో అనేది అనుమానంగా ఉంది. ఇదే రిజర్వేషన్ల అంశానికి సంబంధించి గతంలో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినా వాటిని అక్కడ హైకోర్టు రద్దు చేసింది కనుక ఎన్నికలు జరుగుతాయో లేదో అనే అంశంపైన కొంత ఆలోచించి ఖర్చు పెట్టండి. ఎందుకంటే పండుగ వస్తున్న నేపథ్యంలో చాలామంది ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టేందుకు ప్రయత్నిస్తారు, అది భారంగా మారుతుంది కనుక ఎవరు కూడా ఫైనల్గా హైకోర్టు ఏం చెప్తుందనే దాన్ని బట్టే నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి ఆయన చేసిన కామెంట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ సంచలనంగా మారింది. చాలామంది ఈ అంశంపై చర్చించుకుంటున్నారు. మొత్తానికి అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాం, లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సిద్ధమవుతూ అని చెప్తూనే కోర్టు ఏం చెప్తుందనే దానిపైనే మాత్రమే కొంచెం ఆలోచిస్తున్నట్టుగా కనపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా మేము అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకున్నాం, ప్రభుత్వానికి ఖచ్చితంగా హక్కు ఉంటుంది, అందుకోసమే 42% బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి జీవో తీసుకొచ్చామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఎన్నికలకు సిద్ధం అని చెప్పేసి ప్రకటనలు చేస్తున్న పరిస్థితి కనిపించింది. చాలా కాలం తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అనేది పార్టీ గుర్తుపై జరుగుతాయి కనుక రాజకీయంగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సర్పంచ్ ఎన్నికలు అనేది కేవలం గుర్తుపైన ఉండదు, ఇండివిజువల్గా పోటీ చేసే అవకాశం ఉంటుంది. పార్టీలు బయట మద్దతు ఇస్తాయి కానీ పార్టీ గుర్తుపై మాత్రం ఎన్నికలు జరగవు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ మాత్రం ఖచ్చితంగా పార్టీ గుర్తుపై జరుగుతాయి కనుక ఆ ఎన్నికల్లో ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దాదాపు 2 ఏళ్లుగా అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితి ఉంది, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన పరిస్థితి ఉందనేది ఎన్నికల ద్వారా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ 2 ఏళ్లలో కొంత కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ లేకపోతే చేస్తున్న విమర్శలను క్యాష్ చేసుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం అనేది చేస్తుందనే అంశంపైన చర్చ జరుగుతుంది. బీజేపీ కూడా తాము ఎన్నికలకు సిద్ధమని చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి అన్ని పార్టీలు ఇప్పటికున్న ప్రకారం అయితే అక్టోబర్ 9 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదటగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. కానీ ఈ ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అంశానికి సంబంధించి హైకోర్టు డైరెక్షన్ అనేది చాలా కీలకం కాబోతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా హైకోర్టు ఏం చెప్తుందని ఎదురు చూసే పరిస్థితులు ఉన్నట్టుగా కనిపిస్తుంది.